ఇస్రో ప్రయోగించబోయే EOS-09 గురించే ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. రేపు ఉదయం శ్రీహరికోట నుంచి PSLV C-61 ద్వారా EOS-09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఇప్పటికే దీనికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రీసాట్ 1Bగా పిలిచే EOS-09 ఉపగ్రహంగా పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత ప్రయోగం గురించి మాట్లాడుకోవడానికి కారణం లేకపోలేదు. EOS-09 అనేది అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది దేశ సరిహద్దుల్లో నిఘా నేత్రంలా పనిచేస్తుంది. భద్రత, రక్షణ నిమిత్తం శత్రువుల కదలికలను ఓ కంట కనిపెట్టనుంది. 1710 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఇది పగలు, రాత్రి అన్న తేడా లేకుండా మేఘాలు కమ్ముకుని వర్షం పడుతున్నా, దట్టమైన పొగమంచు కమ్ముకున్నా తన పని తను చేస్తుంది. భూ ఉపరితలాన్ని హై రిజల్యూషన్తో ఫోటోలు తీసి రక్షణ విభాగానికి పంపుతుంది. జనవరిలో రోదసీలోకి NVS-02 ఉపగ్రహాన్ని పంపినా సాంకేతిక సమస్యలతో నిర్దేశించిన కక్షలోకి వెళ్లలేకపోయింది. దీంతో ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. స్పేస్లో భారత్కు ఇప్పటికే 50కి పైగా ఉపగ్రహాలున్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటికి జత కలవనుంది. ఇప్పటికే అధునాతన కార్టోసాట్ 3 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఫోటోలు అందిస్తోంది. కానీ ఇది రాత్రి వేళల్లో పనిచేయదు. దీంతో శత్రువులు తమ ఆయుధాలని రాత్రి వేళల్లో తరలించగలుగుతున్నారు. ఇప్పుడు ఈ ప్రయోగం ద్వారా ఉగ్రవాదులు, పాక్ సైనికుల ఆగడాలు అంతం కానున్నాయి. ఏదేమైనా ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అయితే మరింత ముందుకు రాబోతోంది. దేశ రక్షణ రంగం బలంగా మారుతుంది. PSLV C-61 ప్రయోగానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోట నుంచి ఇప్పటి వరకు 100 ర్యాకెట్లను ప్రయోగించింది. 101వ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. విజయం పరంపరలో కొనసాగుతున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు అహర్నిశలు కూడా కృషి చేసింది. అయితే ఆదివారం ఉదయం, ఈ నెల 18న ఆదివారం ఉదయం 5:59 ఈ యొక్క PSLV C-61 ర్యాకెట్ కూడా నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ యొక్క ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఇస్రో సిద్ధం చేసింది. శ్రీహరికోటలోనే మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి 1696.24 కేజీల బరువు కలిగిన EOS-09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ ర్యాకెట్ 44.5 మీటర్ల పొడవు, 321 టన్నుల బరువు కలిగి ఉంటుంది. PSLV C-61 ర్యాకెట్ ప్రయోగానికి ఈరోజు ఉదయం అంటే శనివారం ఉదయం 7:59 కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. కౌంట్ డౌన్ ప్రక్రియ 22 గంటల పాటు కొనసాగిన అనంతరం ఆదివారం ఉదయం అంటే 18వ తేదీ 5:59 ర్యాకెట్ను ప్రయోగించేందుకు ఇస్రో నిర్ణయించింది. భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోనే కక్షలోకి ప్రవేశపెట్టి భారత భూభాగం అయిన నిశితంగా పరిశీలించే నిఘా ఉపగ్రహంగా ఈ యొక్క శాటిలైట్ కూడా పనిచేయనుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే భారతదేశ భూభాగాన్ని మొత్తం రాత్రి పగలు తేడా లేకుండా నిఘా పెట్టడమే EOS-09 శాటిలైట్ ముఖ్య ఉద్దేశం అని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో దేశ రక్షణ కోసం ప్రయోగించిన ప్రయోగాల కన్నా EOS-09 ఉపగ్రహాన్ని కొత్త సాంకేతికంగా శాస్త్రవేత్తలు రూపుదిద్దారు. అయితే ఈ EOS సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యాధునిక పేలోడ్స్ను కూడా అమర్చింది ఇస్రో. భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా రీసాట్ 1B ఈ యొక్క ఉపగ్రహం కూడా ఉపయోగపడనుంది. పగలు రాత్రు విభిన్న వాతావరణంలోనూ హై రిజల్యూషన్తో భూమిపై ఫోటోలు పంపనున్న రీసాట్ 1B అందుకోసం ఉపగ్రహంలో C-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ను కూడా ఇస్రో అమర్చింది. భారత భూభాగానికి అవతల ఉగ్ర స్థావరాలు, శత్రు సైన్యాలు కదలికల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనున్న ఈ ఉపగ్రహం ఈ యొక్క EOS సిరీస్లో ఇది 9వ ఉపగ్రహం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత సైన్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న EOS సిరీస్ ఉపగ్రహాలు నిరంతరం అంతరిక్షం నుంచి ఉగ్ర కార్యకలాపాలు, స్థావరాలను గుర్తించేందుకు ఈ ఉపగ్రహాలు కూడా ఉపయోగపడనున్నాయి. అదేవిధంగా ఈ యొక్క PSLV C-61 ప్రయోగం విజయవంతం కావాలని కూడా ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం, అదేవిధంగా సూలూరుపేట చెంగాలమ్మ దేవస్థానంలో కూడా ప్రత్యేక పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగి అక్కడ నమూనాను ఏర్పాటు చేసి ఈ యొక్క PSLV C-61 విజయవంతం కావాలని కూడా వారు పూజలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు
జిల్లా సైన్స్ పరిశోధకులు సుబ్రహ్మణ్యం మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క పిఎస్ఎల్వి C16 యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది ఏ విధంగా పనిచేయబోతుంది అన్న అంశాలు ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క పిఎస్ఎల్వి C61 EOS-09 శాటిలైట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇది ఎలా పనిచేయబోతుంది? మామూలుగా మనందరికీ తెలిసిందే, ఇస్రో శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం. అది శాటిలైట్స్ అనేవి మనకి బెంగళూరు అట్లా తయారవుతాయి. మామూలుగా ఇస్రో చేపట్టే ముఖ్యమైన ఏంటంటే రెండు రకాల రాకెట్లు ఉంటాయి, GSLV, PSLV. రెండు రకాల ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి వాతావరణాన్ని పరిశోధించే ఉపగ్రహాలు, అవి రిమోట్ సెన్సింగ్ అంటాము. రెండోది కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటాం. ఇవి రెండు ఉపగ్రహాలు. అయితే మామూలుగా ఇప్పుడు వరకు ఏంటంటే పోలార్ సింక్రోసన్ ఆర్బిట్, జియో సింక్రోసన్ ఆర్బిట్ అని రెండు ఉంటాయి. ఇవేంటంటే పోలార్ సింక్రోసన్ ఆర్బిట్ అనేది 1500 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ జియో సింక్రోసన్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్ 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ఈ రేపు ESO అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 అనేది ఏదైతే ఉందో అది లో ఎర్త్ ఆర్బిట్ అనమాట. ఈ లో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెడుతూ దీనికి మంచి పేలోడ్తో 500 కిలోమీటర్ల ఎత్తులో ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ భూభాగాన్ని పరిశోధించే రిమోట్ సెన్సింగ్, అంటే టార్గెట్ చేసి ఒక ఏరియాలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మ్యాపింగ్ కావచ్చు, లేదు నేర పరిశోధనలు కావచ్చు. మనం అనుకుంటాం ఈరోజు మనల్ని ఎవరు చూడడం లేదు కదా, ఇక్కడ నేరం ఈరోజు నేరాలకు సంబంధించి పరిశోధనలు కూడా ఈరోజు ఏంటంటే పలానా మన మూడో కన్ను ఒకటి ఉన్నది అనమాట పైన, ఎవరు చూడలేదు, మనం ఏం చేసినా జరిగిపోద్ది అనే రోజులు దాటిపోయాయి ఇప్పటికే. ఎందుకంటే పలానా దగ్గర ఏదైనా మనం అసాంఘికమైన కార్యక్రమాలు చేపడితే అవి గుర్తించే స్థాయికి వచ్చేసేది ఈరోజు ప్రపంచం. సో నేర పరిశోధనలకు కూడా ఈరోజు ఉపయోగపడుతుంది. అట్లాగే ఉగ్రవాద స్థావరాలు మనల్ని ఎవరు చూడడం లేదు, మనం ఏమైనా చేయొచ్చు అనేది ఈ కింద నుంచే కాకుండా పైనుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో అలాంటి క్రమంలో ఇప్పుడు భారతదేశం ఒక ముందడుగు వేస్తూ లో ఎర్త్ ఆర్బిట్లో, ముఖ్యంగా ఈ లో ఎర్త్ ఆర్బిట్స్ అంటే ఈ మామూలుగా ముఖ్యంగా ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కానీ హబుల్ టెలిస్కోప్ లాంటివి ఉంటాయన్నమాట. అంత లో ఎర్త్లో ఉండి ఎర్త్ని అబ్జర్వ్ చేసే ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇది మనకి మంచి విద్యార్థులకైతే ఇందులో నేర్చుకునే చాలా ఉంటాయి, గ్రామీణ ప్రాంత ప్రజలకైతే ఇందువల్ల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి భారతదేశంలో ఇలాంటి సైన్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి వేరే దేశాలు, పాకిస్తాన్కి మనకి ఈ మధ్య జరిగినటువంటి యుద్ధ వ్యూహాలు కావచ్చు, మిలిటరీకి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఎందుకంటే మనం కింద చేరి చూసినప్పుడు హొరైజన్ అంటాం, మనం కొన్ని కన్నుచూపు మేరలు కొంతవరకే చూడగలం. కొంచెం పైకి వెళ్ళే కొద్ది, హొరైజన్ పైకి వెళ్ళే కొద్ది చాలా భూభాగం కవర్ చేస్తూ ఏ ఫ్యూ మీటర్స్ని టార్గెట్ చేసి అక్కడ జరిగే విషయాలను కూడా ఫొటోస్ తీసి పంపించడం ద్వారా ఏంటంటే మన సైనికులకి హాని జరగకుండా, ఇంకా మన దేశంపై దాడులు జరగకుండా ఇవి బాగా ఉపయోగపడడం భారతదేశం ఈ ముందడుగుగా మనం భావించవచ్చని నేను తలుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఏదైతే భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి శత్రువులను గుర్తించేందుకు ఈ యొక్క EOS-09 శాటిలైట్ ఉపయోగపడుతుందని, అదేవిధంగా విద్యార్థులకి ఈ యొక్క శాటిలైట్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఈ యొక్క EOS సిరీస్లో 9వ శాటిలైట్ని ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శాటిలైట్ కూడా విజయవంతం కావాలని ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకొని ఇస్రో చైర్మన్ నారాయణతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలతో కూడా అక్కడ అహర్నిశలు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 18వ తేదీ ఆదివారం ఉదయం ఈ యొక్క PSLV C61 నింగిలోకి దూసుకెళ్ళింది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.